హైదరాబాద్ నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్లక్ష్యంగా కారు డోర్ తీయడంతో బైక్ పై వెళ్తున్న ఇద్దరు కూలీలు తీవ్రంగా గాయపడిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 26న మధ్యాహ్నం నాచారం రాఘవేంద్ర నగర్ కాలనీకి పోచమ్మ దేవాలయం సమీపంలో మున్సిపల్ కార్పొరేషన్ నాచారం సర్కిల్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉమామహేశ్వరి కారు ఆగింది. వెనుక నుంచి వాహనాలు వస్తున్నాయా అనే విషయం తెలుసుకోకుండా కారు డోర్ తీయడంతో బైక్ ఢీకొని గొలుసుల శోభ ఆమె తమ్ముడు కొంచెం రాజు కింద పడి గాయపడ్డారు. శివ నర్సింగ్ హోంలో చికిత్స పొందుతున్న వారికి శస్త్రచికిత్సలు జరిగాయి. వైద్య ఖర్చులు భరిస్తామని మొదట అంగీకరించినప్పటికీ తర్వాత స్పందించలేదని బాధితులు ఆరోపించారు. దీంతో డిఈఈ ఉమామహేశ్వరి, వర్క్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్, డ్రైవర్ అర్జున్ పై నాచారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అంటే అది ఆ డోర్ తీసిండు ఆయన బండి మీద పోతాను మేము అంతే. డోర్ తీయగానే సడన్ గా కింద పడ్డాం. ఆ డోర్ తీయకపోతే కింద పడకూడదు. ఎవరమ్మాలు ముసలి ఆయన తీసిండు అంటే ముగ్గురు కూసురు అట్లా. ముసలి ఆయన తీసిండు డోర్ కింద ఏమన్నా ఇంకా తక్కువ అలా లావాటిరు లాపిరు అట్లా హాస్పిటల్ పోయి రమ్మని అమ్మని ఇక్కడ దింపేసిపోయి మనకి వచ్చింది. వచ్చి ఇలా చూసిపోయింది అని కష్టం ఆయన పెట్టుకుంటా అన్నది. ఇప్పుడు ఇలా నేను ఇట్లా వర్క్ ఇంట్లో బయటకు వెళ్తుండగా అతను సడన్ గా అతడు సిసి రోడ్ కొత్త కొలోనికి వచ్చి నాచారం డిఏ ఉమామహేశ్వరి, అతను ఇంకా ఇద్దరు డ్రైవర్, ఇంకో వర్క్ ఇన్స్పెక్టర్ ప్రభాకర్, విజయ్ ప్రభాకర్ ఆయన వచ్చి సడన్ గా డోర్ తీసేసినాం. మేము వెనకకి వచ్చి టఫ్ను గుద్దేసినాం. అతను ఏం చేసినా డోర్ తీయడం వల్ల రైట్ సైడ్ తీయడం వల్ల అతను గుద్దే పడ్డాం, కింద పడ్డాం. చెయ్యి ఆ ఉమామహేశ్వరి మేడం లోపలికి వెళ్ళి కనీసం ఇన్ని కూడా వచ్చి బయటకు వచ్చి లేదు. అందరు అనగానే నేను హాస్పిటల్ తీసుకెళ్తే ఎంత ఖర్చు పెట్టుకుంటా అని చెప్పింది ఉమామహేశ్వరి. ఇక్కడ దింపగానే హాస్పిటల్ జాయిన్ చేయగానే ఆమె వెళ్ళిపోయింది. ట్రీట్మెంట్ కోసం 20,000 పంపించింది. నేను నా వల్ల కాదు, ఇది 1,00,000 దాటిన ఇప్పటికే నా వల్ల కాదని చేతులు ఎత్తేస్తుంది. అతనిపై విజయ్ అతని పైన కేసు పెట్టుకుని నాకు సంబంధం లేదు, డ్రైవర్ పైన కేసు పెట్టుకుని నాకు సంబంధం లేదు మాట్లాడుతుంది. మేము ఆమె ఉండి దగ్గరకు వచ్చి హాస్పిటల్ జాయిన్ చేస్తే ఎంతైనా నేను బిల్లు పెట్టుకుంటా అని చెప్పి దాన్ని ఆమె ఇప్పుడు చేతులు ఎత్తేస్తుంది. శోభ రోజు కూలి పని చేసుకోలేము. ఆమె షోల్డర్ విరిగిపోయింది, చెయ్యి విరిగిపోయింది. ఇప్పుడు మాకు